అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది సత్య గారు. ఆలోచనలో ఉన్న గగన్ తన అక్క ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ సైలెంట్లో పెట్టి తన వర్క్ తను చేసుకున్నాడు. సాయంత్రం అవడంతో ఇంటికి వెళ్ళింది తార. ఆమె రావటం ఆలస్యం. ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించింది ప్రవళిక. కానీ తార ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. తారా, నిన్నే, మాట్లాడవే అంటూ ఆమె భుజంపై చేయి వేసింది. నీరసంగా ఉంది వదినా, మార్నింగ్ మాట్లాడతాను అని తార రూమ్కి వెళ్ళగానే ప్రవళికకి విషయం అర్థమైంది. వీడు తన మాటలతో తార మనసుని చాలా బాధ పెట్టినట్టుగా ఉన్నాడు. అందుకే తార అలా ఉంది. వాడు రాగానే అడగాలి అనుకుని సోఫాలో కూర్చుంది. ఈలోపు పిల్లలు రావటంతో ఇల్లంతా హడావిడిగా ఉంది. భారతి జరిగింది మర్చిపోవటానికి పిల్లల్ని దగ్గరికి తీసుకున్నారు. ఇంకా సూర్య వేరే కేసు వచ్చింది. స్టేషన్లో బిజీగా ఉన్నాడు. టైం 9 అవుతుండగా వచ్చాడు గగన్. సోఫాలో కూర్చున్న ప్రవళిక తమ్ముడు రాగానే కాస్త మంచినీళ్ళు ఇచ్చింది. వాటర్ తాగి సోఫాలో కూర్చున్నాడు. గగన్, చెప్పక్క, తార ఉదయం వచ్చిందా ఆఫీస్కి, లేదంటే సాయంత్రం వచ్చిందా? తను సాయంత్రం ఎందుకు వస్తుందక్క, మార్నింగ్ వచ్చింది అన్నాడు గగన్. అవునా, తను రావటం ఇంటికి ఆలస్యంగా వచ్చింది, అందుకే అడిగాను. తనని ఎక్కడికైనా బయటికి తీసుకుని వెళ్ళావా అని అడిగింది ప్రవళిక. నేనెక్కడికి బయటికి తీసుకుని వెళ్ళలేదక్క. తను టిఫిన్ తెచ్చింది, తిన్నాను. నేను తినటం పూర్తవగానే తను ఆఫీస్ నుంచి వచ్చేసింది. నాకు తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది అని గగన్ అనగానే తమ్ముడు ప్రవర్తన చూసి ప్రవళిక ఆశ్చర్యపోయింది. గగన్ అంటుంది, అక్క, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను కదా, ఏ విషయాలైనా ఉదయం మాట్లాడతానక్క, చాలా అలసటగా ఉంది అని చెప్పి రూమ్కి వెళ్ళగానే ప్రవళిక ఇంకా ఏం మాట్లాడలేదు. దేవుడా, పోనీలే అంతా సర్దుమణిగింది అనుకుంటే ఇప్పుడు వీడి మనసేంటి అంతలా మారిపోయింది, అసలేం జరుగుంటుంది అనుకొని ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళింది. లోపలికి వచ్చిన గగన్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. బెడ్కేసి చూశాడు. అతని డ్రెస్ రెడీగా ఉంది. డ్రెస్ తార తీసిందని అర్థమై అది కబోర్డ్లో పెట్టి మరొక డ్రెస్ తీసుకుని రెడీ అయ్యి బయటకు వచ్చాడు. టేబుల్ మీద వేడి ఫుడ్ ఉండటం చూసి ప్లేట్ని చేతిలోకి తీసుకున్నాడు. ఏమైందిరా, తినటం మానేసి ప్లేట్కేసి అలా చూస్తున్నావు? నవ్వుతూ లోపలికొచ్చింది భారతి. అమ్మా, నువ్వింకా పడుకోలేదా? లేదురా, నిద్ర రావటం లేదని బయటికి వచ్చాను. అక్కతో మాట్లాడినప్పుడు విన్నాను, అలసటగా ఉంది అన్నావు కదా, కిందికొచ్చి ఏం తింటావని నేనే రూమ్కి తెచ్చాను. నీకిష్టమని చికెన్ కర్రీ, చేపల పులుసు వండానురా, తిను అని సోఫాలో కూర్చుంది. అబ్బా అమ్మ, నాకు ఆకలిగా లేదు అన్నాడు తల్లి పక్కన కూర్చుని. ఏమైందిరా, పొద్దుటి నుంచి అలా ఉన్నావు? కొడుకు తల నిమురుతూ అంది. అదేం లేదమ్మా, ఆఫీస్ టెన్షన్ అంతే. కాసేపు నీ ఒడిలో నిద్రపోతాను. నిద్రపోదువు గాని ముందు భోజనం చెయ్యి అని గగన్ ఎంత చెప్తున్నా వినకుండా భారతి ఎంతో ప్రేమగా గగన్కి భోజనం తినిపించింది. చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంట రుచి చూసిన గగన్కి ఎంతో సంతోషంగా అనిపించింది. ఆకలి లేదు అంటూనే ఎంతో ఇష్టంగా అమ్మ చేతి వంట కడుపు నిండా తిన్నాడు. ఆకలి లేదంటూనే చూసావా ఎంత అన్నం తిన్నావో, ఇంత ఆకలి పెట్టుకుని ఎందుకురా ఆకలి లేదు అన్నావు? నీ చేతి వంట అలా ఉంటుందమ్మా. ఆకలి లేదంటూనే చూసావా ఎంత అన్నం తిన్నానో. భారతి చేతి వంట అంటే అలా ఉంటుంది మరి అని గగన్ అనగానే భారతి మురిసిపోయింది. సర్లే, నా ఒడిలో పడుకోరా, పడుకుంటానన్నావు కదా అంటుంది. ఎందుకు పడుకోనమ్మా, అమ్మ ఒడి ఎప్పుడు హాయిగానే ఉంటుంది అని నవ్వుతూ తల్లి ఒడిలో పడుకున్నాడు. భారతి కొడుకు వైపు చూసి, రేయ్, తార ఏది, రూమ్లో ఎక్కడా కనిపించటం లేదు, మీ అక్క దగ్గరుందా అని ప్రశ్నించింది. తన అక్క దగ్గర ఎందుకుంటుందమ్మా, రూమ్లో ఉంటుంది కానీ అని తేలిగ్గా అన్నాడు. రూమ్లో లేదు మరి అంటుంది భారతి. రూమ్లో లేకపోతే పిల్లల దగ్గర ఆడుకుంటుంది. ఇప్పుడు తార గురించి ఎందుకమ్మా మాట్లాడుతున్నావు? నీ ఒడిలో ఏదో కాస్తైనా మనశ్శాంతిగా పడుకుందామంటే ఇక్కడ కూడా తార కోసమేనా? ఇంకా వేరే టాపిక్స్ ఏం లేవా? చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు. ఎందుకురా ఉదయం నుంచి అంత చిరాగ్గా ఉన్నావు? తార పొద్దుటి నుంచి నాకు కనిపించలేదు, అందుకే అడిగాను అని భారతి అనగానే గగన్ షాక్గా చూశాడు. అదేంటమ్మా, తను నీకు కనిపించకపోవటం ఏంటి? అక్క ఇప్పుడే చెప్పింది కదా, సాయంత్రం రాగానే నీరసంగా ఉందని చెప్పి రూమ్లో పడుకుంది అని. మరి తార ఎక్కడికి వెళ్ళినట్టు? భారతి ఒడిలో నుంచి పైకి లేచాడు. గగన్, నీ మాటలను బట్టి చూస్తుంటే తార నువ్వు గొడవ పడ్డారని అనిపిస్తుంది. చెప్పు, ఏమన్నావు తారని? నేనేమన్నాను అంటూ రూమంతా చూస్తూ అసలు తార ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. నేను అడిగితే కానీ తార ఎక్కడుందో నీకు గుర్తుకు రాలేదు అంటేనే అర్థమవుతుంది.
నువ్వెంతలా తన మీద కోపంగా ఉన్నావు అంటూ కొడుకు మీద కోపంగా విరుచుకుపడి ప్రవళిక ప్రవళిక అంటూ అరిచింది భారతి. రూమ్లో ఉన్న ప్రవళిక ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి భారతి దగ్గరికి వచ్చింది. ఏమైందమ్మా? తార ఎక్కడ ఉంది? సీరియస్గా అడిగింది. తార ఎక్కడ ఉందో నాకేం తెలుస్తుంది? నీ కొడుకుని అడిగితే తెలుస్తుంది అంటుంది ప్రవళిక. అదేంటక్కా, నువ్వే కదా చెప్పావు రూమ్లో ఉందని. మరి తార రూమ్లో లేదు, ఎక్కడికి వెళ్ళినట్లు? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కూడా నీకు తెలీదా? ప్రవళిక కూడా రివర్స్ అయింది. తను రూమ్లోనే ఉంది అని అనుకున్నానక్క. నేను స్నానం చేసి వచ్చేసరికి నా బట్టలు కూడా తనే తీసింది అని అనుకున్నాను. నీ బట్టలు తీసింది నేన్రా, తార కాదు అని భారతి అనగానే గగన్కి కంగారు మొదలైంది. చూసావు కదమ్మా వీడి పద్ధతి. కట్టుకున్న పెళ్ళాం పిల్లలు ఎలా ఉన్నా పర్లేదు, వీడు మాత్రం ఇలానే ఉంటాడు. ఎవరిని తన జీవితంలోకి రానివ్వడు. అందంగా చూసుకునే భార్యని కూడా ఇప్పుడు చేతులారా కావాలని వదులుకుంటున్నాడు. ఎందుకురా మంచి జీవితాన్ని వద్దు అనుకుంటున్నావు? నీ మాటలకే తార బాధపడుతుంది. తార ఎక్కడుందక్కా అని ఎంతో బాధగా అడిగాడు. ఎక్కడుంటుంది? ఒంటరిగా కూర్చొని అందరూ ఉన్న అనాథలా మేడపై కూర్చుని ఏడుస్తుంది. ఆ విషయం చెబుదామని నీతో మాట్లాడాలని ట్రై చేస్తే తామరసలు వినే పొజిషన్లో కూడా లేరు కదా అని ప్రవళిక అనగానే గగన్ ఊపిరి పీల్చుకుని గుండెల మీద చేయి వేసుకొని, అక్క వచ్చాక మీతో మాట్లాడతాను, నేను తారని కలవాలి అని భారతి ప్రవళిక మాటలు వినిపట్టించుకోకుండా వెంటనే టెర్రస్ పైకి వెళ్ళాడు. టెర్రస్ పైన ఒంటరిగా కూర్చుని ఉంది తార. ఆమె ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఏడుస్తుంది అని. ఉదయం జరిగిందంతా తలుచుకుని తారతో ఎలా అయినా మాట్లాడాలని ఫిక్స్ అయ్యాడు గగన్. సైలెంట్గా ఆమె దగ్గరికి వచ్చి పక్కన కూర్చున్నాడు. తారా, నీతో మాట్లాడాలి అంటాడు. నేనే నీతో మాట్లాడాలి బావా అంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా. చెప్పుతారా, భార్యగా నీకు నేను అక్కర్లేదని అర్థమైంది. అందుకే నాకు విడాకులు ఇచ్చేయి బావా. ముక్కు సూటిగా అసలు విషయం చెప్పింది తార. అంతా విన్న గగన్ షాక్గా చూశాడు. నువ్వు విన్నది నిజమే బావా. మనం విడాకులు తీసుకున్నట్టు ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. పిల్లల మనసు పెద్దవాళ్ళ మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు చెప్తున్నాను, విడాకులు ఇచ్చేయి బావా అని గగన్ కేసి చూసింది. గగన్ షాక్తో బిగుసుకుపోయాడు. అతని మైండ్ అంతా ఆమె మాటలకి పనిచేయడం మానేసిందనే చెప్పాలి. పిల్లల కోసమే నీ లైఫ్లోకి వచ్చాను. వైఫ్గా నీతో లైఫ్ షేర్ చేసుకోలేను. నా వరకు ఒక ఇంటి కోడలిగా ఇల్లాలిగా నిన్ను బాగా చూసుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఇంతకు ముందుగా డల్గా లేవు, చాలా యాక్టివ్గా ఉన్నావు, మునుపటిలా సంతోషంగా ఉన్నావు. కాబట్టి ఇకపై నేను నా లిమిట్లో ఉంటాను బావా. అంతేకాదు, విడాకుల విషయం మా ఇంట్లో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు. నీ మనసును నేను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు బావా. నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు. థ్యాంక్ యూ బావా అని నవ్వుతూ తను చెప్పాల్సిన విషయం చెప్పగానే అంతా విన్న గగన్కి చాలా వరకు మైండ్ పనిచేయలేదు. 5 నిమిషాలు పట్టింది అతను షాక్ నుంచి తేరుకోవడానికి. తారా, నిన్నొకటి అడగనా? భారంగా ఊపిరి తీసుకుంటూ చెప్పండి బావా అంటుంది. అసలు నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నావు? సూటిగా అడిగాడు. ఎందుకంటే నేను నీకు తగిన దాన్ని కాదు బావా. పైగా నువ్వు నాకంటే పెద్దవాడివి. నాకంటూ కొన్ని ఇష్టాలు కలలు ఉంటాయి. ప్రతి విషయం నీతో చెప్పుకోలేను బావా. చెప్పుకొని నీకు లోకు కాలేను. నీ దగ్గర నుంచి నాకు విడాకులు కావాలి అంతే అని ఎంతో భారంగా అంది తార. సరే, నీకు విడాకులు కావాలి అంటున్నావు కాబట్టి ఇచ్చేస్తాను తారా అంటాడు గగన్. సరే బావా, థ్యాంక్ యూ అని నవ్వుతూ ఫేస్ పక్కకి తిప్పుకుంది. కంట్లో కన్నీటి ప్రవాహం ఆగటం లేదు. టైం చూసింది 11 అవ్వటంతో చాలా ఆలస్యమైంది బావా, పడుకుంటాను అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా రూమ్కి వచ్చింది. రూమ్లో ఉన్న భారతి ప్రవళికను చూసి తల దించుకుంది తార. తారా, చెప్పండి అత్తయ్య, ఎందుకు నువ్వు అలా ఉన్నావు? అమ్మా, తార బాగానే ఉంది. తారా, నువ్వు చేయాలి అనుకున్నది చెయ్యి. నీకెప్పుడు వదిన తోడుగా ఉంటుంది. అమ్మా, తారతో ఉదయం మాట్లాడదు నువ్వు, ముందు పద అంటుంది ప్రవళిక. ప్రవళిక, నువ్వు తార ఇద్దరు కలిసి అసలేం చేస్తున్నారు అని అడుగుతుంది భారతి. నీ కొడుక్కి బుర్రకి పట్టిన బూజు వదిలిస్తున్నాము, ముందు పద అమ్మా అని భారతి చేతిని పట్టుకొని బయటికి వెళ్ళగానే తార వెక్కి వెక్కి ఏడుస్తూ వాష్రూమ్కి వచ్చి మిర్రర్లో తనని తాను చూసుకుంది. క్షమించు వదినా, నువ్వు చెప్పినట్టు నేనేం చేయటం లేదు. బావ లైఫ్ నుంచి నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఎందుకు? ఆయన గారిని ఎంతలా ప్రేమించినా గారాబంగా చూసుకున్నా ఏం లాభం? నన్నెప్పుడు చులకన చేసి మాట్లాడటం.
లేదంటే విసిరి కొట్టటం. నాకు మాత్రం బాధ కాదా? నేను మాత్రం మనిషిని కాదా? ఏది ఏమైనా తీసుకున్న నిర్ణయం బావకి నా విలువ తెలిసేలా చేస్తుంది అనుకుని ఫ్రెష్ అయ్యి బయటకొచ్చి కాటన్ డ్రెస్ వేసుకుని బెడ్ మీద కూర్చుని ఎదురుగా ఉన్న టేబుల్ కేసి చూసింది. ఫుడ్ ప్లేట్ ఉండటం చూసి అది ప్రవళిక తెచ్చింది అని అర్థమై భోజనం చేసి పడుకుంది. టెర్రస్పై ఒంటరిగా కూర్చుని ఉన్నాడు గగన్. తార మాటలకి అతనెందుకు డల్ అయ్యాడో తనకే తెలియటం లేదు. చాలాసేపు ఒంటరిగా కూర్చుని తన రూమ్కి వచ్చాడు. అప్పటికే తార గాఢంగా నిద్రపోతుంది. నిద్రలో ఉన్న ఆమె ముఖం చూశాడు. ఎందుకు తారా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీ మాటలను బట్టి నాకు ఒకటి అర్థమైంది. నేనే నీకు కరెక్ట్ కాదు అని. నీ ఇష్టాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను తారా అని ఆమె తల నిమిరి దివాన్ కాట్పై పడుకున్నాడు. కానీ ఆ రాత్రంతా గగన్కి నిద్ర కరువైంది. అతనికి అసలు నిద్ర పట్టలేదు. ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర పట్టింది. ఆ తర్వాత కట్ చేస్తే ఎప్పటిలానే టైంకి నిద్రలేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది భారతి. అత్తయ్య హారతి తీసుకోండి అని పట్టు చీరలో దర్శనం ఇచ్చింది తార. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న చీరలో ఎంతో అందంగా ఉంది తార. భారతి నవ్వుతూ హారతి తీసుకొని, ఏంటి తార ఈరోజు పట్టు చీర కట్టుకున్నావు? ఏంటత్తయ్య ఈరోజు ఏంటో మీకు గుర్తుకు లేదా? బుంగ ముద్దు పెట్టుకొని అడిగింది. ఏంటి తార ఈరోజు? ఏమీ అర్థం కాక అడిగింది భారతి. అంతేలే అత్తయ్య, మీరు కూడా ఈ మధ్యన నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు. ఈరోజు ఏంటో కూడా మీకు గుర్తుకు లేదు కదా అంది తార. తారా నువ్వు చెప్తేనే కదా అమ్మా నాకు తెలిసేది. ఈరోజేంటి అంత స్పెషల్ అంటుంది భారతి. తెలీదా అత్తయ్య మీకు? ఈరోజు మీ కోడలి పుట్టినరోజు అని తార అనగానే భారతి ఆశ్చర్యపోయింది. అరే తారా, ఈరోజు నీ పుట్టినరోజు కదా, మర్చిపోయాను, సారీ మా అని తార నుదుటన ముద్దు పెట్టి విష్ యూ హ్యాపీ బర్త్డే నా బంగారు తల్లి అని ఎంతో ప్రేమగా విష్ చేసింది. ఆ విష్కే మన తార కొండెక్కి కూర్చొని ఉబ్బిపోయింది. తార హారతి పళ్ళెం పక్కన పెట్టి నువ్వు రా రూమ్కి రా అంటుంది. ఎందుకత్తయ్యా? ఎందుకు ఏమిటి అని అడక్కు, రా తారా అని భారతి తన రూమ్కి వెళ్ళగానే తార ఆలోచిస్తూ భారతి గారి కోసం కాఫీ కప్ పట్టుకొని రూమ్కి వెళ్ళింది. నవ్వుతూ తార చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి పట్టు చీరని తార చేతిలో పెట్టి నీ పుట్టినరోజుకి ఇదే నా కానుక అంటుంది. అత్తయ్య అంటూ షాక్తో చూసింది తార. చీర మడతలో ఒక జ్యువెలరీ సెట్, ఇంకా బంగారపు గాజులు, వెండి పట్టీలు చూసి, ఇవన్నీ నాకెందుకత్తయ్యా? నీకోసం ముందుగానే చేయించి ఉంచాను తారా, నా మాటని కాదని అనకు. తీసుకో, ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు. సరే అత్తయ్య, కానీ మిమ్మల్ని ఒకటి అడగాలి, చెప్పుతారా? ఈరోజు నా పుట్టినరోజు కదా అత్తయ్య, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అంతేకాదు ఒక వారం రోజులు ఉండొస్తాను అత్తయ్య. పెళ్ళైన దగ్గర నుంచి అసలు ఇంటికి వెళ్ళలేదు నేను అంటుంది. అయ్యో, అడగటం దేనికి తల్లి, వెళ్ళు, నీకు బెంగ తీరే వరకు ఉండిరా, సరేనా? అత్తమ్మ మాటలకి ఎక్కడలేని సంతోషం వచ్చింది తారకి. థ్యాంక్స్ అత్తయ్య, ఇప్పుడే వెళ్తాను, మీరిచ్చిన చీర కట్టుకుంటాను అని ఎంతో సంతోషంగా తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ వేసుకొని భారతి ఇచ్చిన చీర నగలు పెట్టుకొని తనని తాను చూసుకుంది. అందరూ నన్ను క్షమించండి అత్తయ్య, ఇంట్లో అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు, కానీ మీ మనసుల్ని బాధ పెడుతున్నాను. నా పుట్టినరోజు ఇక్కడే చేసుకొని అమ్మని నాన్నని పిలుద్దామని ముందు నుంచి అనుకున్నాను. కానీ అనుకున్నవన్నీ జరగటం లేదత్తయ్య. వెళ్తున్నాను, అందరికీ దూరంగా వెళ్తున్నాను అనుకొని తన బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చింది. ఆదమరచి నిద్రపోతున్నాడు గగన్. అతని ముఖాన్ని 2 నిమిషాలు చూసి తన బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చింది. అప్పటికే పిల్లలతో రెడీగా ఉంది ప్రవళిక. హ్యాపీ బర్త్డే అమ్మా అని ఇద్దరు చుట్టుముట్టగానే తార సంతోషంగా ఇద్దరిని ముద్దు చేసి భారతి గారికి చెప్పి పిల్లల్ని తీసుకుని బయటికి వచ్చింది. వాడికి చెప్పావా తారా? లేదు వదినా, బావ పడుకున్నాడు అంది. జాగ్రత్తగా వెళ్ళు, సాయంత్రం స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని వస్తాను. సరే వదినా, వెళ్తాను అని తార ఎక్కి వెళ్ళగానే ప్రవళిక పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు గగన్. అప్పటికే టైం 9 అవ్వటం చూసి షాక్ అయ్యాడు. గబా గబా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. హాల్లో సోఫాలో కూర్చున్న భారతిని చూసి, అమ్మా ఏంటి ఈరోజు ఇల్లంతా సైలెంట్గా ఉంది, పిల్లలెక్కడా? కిచెన్ రూమ్ వైపు చూస్తూ అడిగాడు తార కోసం. అక్క పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళిందిరా. అవునా? ఇల్లంతా చూసి ఇంటి బయట చూసి నువ్వు కాఫీ తాగావా అమ్మా? హా, తాగాను అంటుంది. నీ కోడలెక్కడా కనిపించటం లేదు, కాఫీ కూడా ఇవ్వదా నాకు?
సోఫాలో కూర్చుంటూ అడిగాడు. తారెక్కడుంది? నీకు కాఫీ ఇవ్వటానికి? తన పుట్టింటికి వెళ్ళిందిరా అని భారతి అనగానే గగన్ షాక్గా చూశాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.